గుర్తింపు కార్మిక సంఘంగా ఈ సింగరేణిలో కోర్టు ద్వారా ఎన్నికలు తీసుకొని వచ్చి గెలిచిన తర్వాత సెప్టెంబర్ 9 నుండి గుర్తింపు కార్మిక సంఘానికి సంబంధించిన పత్రం జారీ చేసి ఆనాటి నుండి సుమారు 3 నెలలు కావస్తూ ఉన్నది. మేము కూడా ఈ 3 నెలలు బాగా అబ్జర్వ్ చేసి ఈ సింగరేణిలో ఈ వస్తున్న ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని చివరికి దీన్ని ఒక ఉద్యమాల రూపంలో బయటికి రాకపోతే కార్మిక వర్గానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మా అధ్యక్షుల వారు చెప్పిన ఈ అన్ని దృష్టిలో పెట్టుకొని సింగరేణిలో పూర్తిగా రాజకీయ జోక్యం పెనవేసుకొని పోయింది. చిన్న ట్రాన్స్ఫర్ కాండి షురూ చేస్తే అంటే పాలసీ మ్యాటర్స్ వాళ్ళు ఏం చేయలేరు. ట్రాన్స్ఫర్లు కానీ ఇతరత్ర కానీ చిన్న వాటిని కూడా ఈరోజు మేము ఉన్నామని చెప్పి మంత్రుల దాకా ఇన్వాల్వ్ అవుతా ఉన్నాం. క్వార్టర్లు లేకపోతే ఇక ట్రాన్స్ఫర్లు అయితే విచ్చలవిడి. ఇక్కడ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే కోడ్ ఆఫ్ డిసిప్లిన్లో పొందుపరిచిన స్ట్రక్చర్ మీటింగ్లు ఎప్పుడు పెట్టాలనేది కంపెనీ మాకు ఒక నోటీస్ ఇచ్చింది. నవంబర్లో డైరెక్టర్ పాతోని డిసెంబర్లో చైర్మన్తోని పెట్టాలని నిర్ణయించిన తర్వాత మేము కూడా కార్మికుల సమస్యలు ముఖ్యంగా ప్రధానమైనవి. ఈరోజు మారు పేర్ల సమస్య ఉంది, డిస్మిస్ కార్మికుల సమస్య ఉన్నది, ప్రమోషన్లకు సంబంధించింది ఉంది, ఇన్సెంటివ్ పాలసీ ఉంది, అదే అలవెన్స్ల మీద ఉన్నది. అదేవిధంగా ఇలాంటి అన్ని ఏవైతే ఈ సమస్యలను స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టి పరిష్కారం చేయాలనేది ఎజెండాగా పెట్టుకొని మాట్లాడుతున్న సందర్భంలో స్ట్రక్చర్ మీటింగులు కూడా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దీన్ని వాయిదా వేస్తున్నామని చెప్పి జనవరి 30-31 జరగాల్సిన మీటింగులు, అదేవిధంగా మనం డిసెంబర్ 30-31 జరగాల్సిన మీటింగు జనవరి అయింది, ఫిబ్రవరి 5-6 తారీఖున జరిగేది మీటింగులు వాయిదా పడి చివరికి ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా వాయిదా పడ్డాయి. ఒకవైపు కార్మిక వర్గం ఈరోజు ఓపెన్ కాస్ట్లో చూస్తే ఆపరేటర్లకు D2C, C2B ఈ ప్రమోషన్లన్నింటినీ ఒకవైపు చర్చించినాం, పాజిటివ్గా రెస్పాండ్ అయింది. కానీ చైర్మన్ గారితో ఒక మాట మాట్లాడి దీన్ని ఫైనల్ చేయాలి. 3 నెలలు చైర్మన్ గారికి ఎక్స్టెన్షన్ రాలేదు. దాని తర్వాత ఇప్పుడు శూన్యం అంటే డైరెక్టర్లు ఎవరు లేని పరిస్థితిలో ఎట్ట సమస్యలు పరిష్కారం అవుతాయి. అందుకనే మేము కూడా ఇవి అన్ని విషయాలు కార్మిక వర్గాలకు చెప్పాలి. అదేవిధంగా ఒక రెస్పాన్సిబుల్ ట్రేడ్ యూనియన్గా అవసరమైతే ఇప్పుడు మేము కూడా రాజకీయంగా ముఖ్యంగా గవర్నమెంట్ కూడా కలుస్తాం. మరి సింగరేణిలో ఇలాంటి అనిశ్చిత పరిస్థితిలో కార్మిక వర్గానికి రావాల్సిన హక్కులు రాకపోగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినవి అమలు చేయకపోతే ఈరోజు సింగరేణికి నష్టం. జనరల్ మేనేజర్లు కూడా పైనుంచి నిర్ణయాలు వస్తలేవు కాబట్టి కొన్ని పక్కకు పెట్టారు. కొత్త మిషనరీ లేదు, షావల్స్ లేవు, డంపర్లు లేవు, అదేవిధంగా డోజర్స్ లేవు ఓపెన్ కాస్ట్లో. కానీ ఈరోజు ఇన్ని మిలియన్ టన్నులు తీయాలని చెప్పి ఈరోజు పెడతా ఉన్నాం. మేము అడిగినాం ఒకటే, కార్మిక వర్గానికి జర ఇన్సెంటివ్ పేరు మీద ఈరోజు మీరు ఏదైనా స్కీమ్ పెట్టండి అని చెప్పి 4 నెలల స్కీమ్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఒప్పుకుంటే ఈరోజు వారికి సంతకాలు పెట్టోళ్ళు లేక ఈరోజు 2 నెలలకి కుదించారు. అది జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఏం పెట్టినారంటే అది ఉత్పత్తికి లింకు పెట్టాను. చివరికి ఎవరికంటే సపోర్ట్ డిపార్ట్మెంట్స్కి లేవు, దీంట్లో స్టోరు, వర్క్షాపు, GM ఆఫీసు, హాస్పిటల్స్ వీటికి లేవు. వీటిని కూడా ఇవ్వాలని అడుగుతా ఉన్నాం. అడగాలంటే దీన్ని నిర్ణయం తీసుకునే అధికారి కావాలి. కాబట్టి వీళ్ళంటి తర్వాత అదే కాకుండా సింగరేణికి ఆర్థిక పరమైన లోటు నువ్వు ఎక్కడ చూడు జనరల్ మేనేజర్ ఆఫీసులో బిల్స్ అన్ని పెండింగ్ ఉంటున్నాయి. ఏంటిదంటే డబ్బులు లేవు. ఒకవైపు ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలు బొగ్గు బకాయిలు, కరెంటు బకాయి ఇవ్వాలి, అవి ఇచ్చే పరిస్థితి లేవు. అవి ఇవ్వమని అడిగే నాదులు లేడు. అందుకనే వీటన్నింటి దృష్టిలో పెట్టుకొని మేము ఒక ఉద్యమానికి దశల వారి ఆందోళన చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. అదే కాకుండా కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశమే లేదు.